దేవీ భాగవతంలో అరుణుడనే రాక్షసుడి కథ ఉన్నది. అరుణుడనే రాక్షసుడు, వాడు చాలా గొప్ప సాధన చేశాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు, గాయత్రీదేవిని గురించి సాధన చేశాడు. కొన్ని లక్షలు కోట్లు గాయత్రీ మంత్రాన్ని చేశాడు. గాయత్రి సాక్షాత్కరించింది. దేవతలు ఎవరు సాధన చేసినా సాక్షాత్కరిస్తారు. వాడు రాక్షసుడా మరొకడా అన్న ప్రశ్న కాదు. సాధనలో తీవ్రత ఉన్నదా లేదా? దేవతలు చెడ్డవాళ్లకు కూడా సాక్షాత్కరిస్తారా అండి? చిత్రం ఏమిటనంటే, ది డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. తపస్సు ప్రధానం వాళ్లకు, వాళ్ళ కోసం తప్పించటం ప్రధానం, వాళ్ళ కోసం కష్టపడటం ప్రధానం. నువ్వు లేకపోతే నేను బతకలేను అని అంటే ఏ దేవతైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు వస్తావా, లేకపోతే నేను అన్నం నీళ్లు మానుకొని కూర్చుంటా. ఇదిగో ఎండలో నిల్చుంటున్నా, వానలో నిల్చుంటున్నా, ఒంటికాలి మీద నిల్చున్నా, బొటనవేలి మీద నిల్చున్నా, అన్నం మానేశా, నీళ్లు మానేశా, వస్తావా రావా. ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్థి మాంసాణి లయంచయాంతు అప్రాప్య బోధం బహుజన్మ దుర్లభం నైవాసనాత్ కాయమతశ్చరిష్యతి. నా శరీరము ఇక్కడ శుష్కించిపోతే పోవునుగాక, ఈ ఆసనములోనే నా శరీరము ఎండిపోవచ్చు. ఈ ఆసనే శుష్యతు మే శరీరం త్వగస్థి మాంసాణి లయంచయాంతు. చర్మము, మాంసము, ఎముకలు జీర్ణమైపోతే పోవునుగాక. అప్రాప్య బోధం బహుజన్మ దుర్లభం. ఎన్ని జన్మలకైనా దుర్లభమైనటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని, దివ్య సాక్షాత్కారాన్ని, ఆ దివ్యమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని, పరమేశ్వరీ స్వరూపాన్ని తెలుసుకోకుండా నైవాసనాత్ కాయమతశ్చలిష్యతి. నేను కూర్చున్న చోటి నుండి ఈ శరీరము కదలదు అన్నారు యోగులు, బుద్ధులు, జినులు, మహర్షులు, తపస్సులు. వాళ్ళ దగ్గరికి వచ్చి తీరాలి దేవతలు, వచ్చి తీరాలి. బుద్ధుణ్ణి గురించి చెప్పబడిన శ్లోకం ఇది. అశ్వఘోషుడు అద్భుతమైన బుద్ధ చరిత్ర వ్రాశాడు. ఎవరైతేనే బుద్ధైః ప్రత్యేక బుద్ధైశ్చ శ్రావకైశ్చ నిషేవిత మార్గస్త్వమేకా మోక్షస్య ప్రజ్ఞా పారమిత అని ఒక దేవి. ఆ దేవిని బుద్ధుడు ఆరాధించాడు అని బౌద్ధులు రాసుకున్నారు. ప్రజ్ఞాపారమిత తారాదేవిని గురించి అలానే రాసుకున్నారు. ఆ మధ్య ఒక విచిత్రం జరిగింది కూడాను. ఒకరోజు ఒక భద్ర మహిళ, ఆమెను చూస్తుంటే 2500 సంవత్సరాల కింద బుద్ధుడు నీరసించి బోధి వృక్షం కింద పడిపోతే ఆయనకు అన్నం పెట్టినటువంటి ఆవిడ యొక్క పునర్జన్మ ఇది. ఓ సుజాత, మానవులకు జన్మ పరంపరలు తప్పవు. అరుణుడు తపస్సు చేస్తున్నాడు, గాయత్రీదేవి సాక్షాత్కరించింది. ఏమి రాక్షసా, నీకేం కావాలి? నన్ను గురించి తపస్సు చేసావు, చాలా ఆశ్చర్యం. అమ్మా, నాకు సర్వశక్తులు కావాలి, నాకు అమృతత్వం కావాలి, దేవదానవులకు నేను అజేయుణ్ణి కావాలి. ఈ లోకంలో విద్యాధర, ఆ యక్ష రక్ష కిన్నర గంధర్వాదులు, సిద్ధులు, సాధ్యులు, మానవులు ఎవరూ నన్ను జయించకూడదు. అలాగే నాయన, నీ తపస్సుకు ఆ కోరిక కోరి అర్హత ఉన్నది, ఇస్తున్నాను. ఆరణ్యకములైన ఏ క్రూర జంతువులు నన్నేం చేయకూడదు. సింహములు, పులులు, పాములు, తేళ్లు ఏం మాట్లాడటానికి లేదు. అలాగే ఏది కోరినా ఇస్తుంటారు దేవతలు. ఒక్క సావు లేకుండా ఉండటం అన్న అమరత్వం తప్ప. నేను ప్రతిరోజు చెబుతున్నాను, ఎక్కడో చిన్న సందు ఉంటుంది, ఆ సందును వినియోగించుకుంటారు వాళ్ళు. తర్వాత శక్తి వచ్చింది, దేవతల మీదికి వెళ్ళాడు, దండయాత్రలు చేశాడు, ఆక్రమించుకున్నాడు, బండి నడుస్తున్నది హాయిగా. దేవతలు కొన్ని వందల వేల సంవత్సరాలు కాలం గడిపారు.
ఇప్పుడు కొద్ది సంవత్సరాల పరిమాణం అంటేనే మనకు విసుగు పుడుతుంది. కానీ అప్పుడుండే కాల పరిమితులు, యుగ పరిమితులు వేరు. వేల సంవత్సరాలు బతికేవాళ్ళు, లక్షల సంవత్సరాలు బతికేవాళ్ళు. కనుక అప్పటి వాళ్లకు అప్పుడుండే పరిమితులు. దేవతలు సమావేశమైనారు, బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అయ్యా, గాయత్రీదేవి వాడికి వరములు ఇచ్చింది, వాడిని ఏం చేయలేకుండా ఉన్నాం అంటేను, చూద్దాము, బృహస్పతిని పంపించండి, నేను ఒక ఉపాయం చెబుతాను అన్నాడు. బృహస్పతిని పిలిపించారు, మంత్రాంగం చేశారు. బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఆ ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా నీతో స్నేహాన్ని అభిలషిస్తున్నారు అన్నారు. వాళ్ళ స్నేహాలకి ఏముంది, ఎప్పుడు ఉండేవేలే, మాకు వాళ్లకు స్నేహం ఏమిటన్నాడు. ఎందుకదయ్యా స్నేహం, ఇప్పుడు వాళ్ళ ఇష్టదేవత మీ ఇష్టదేవత రోజు పూజ చేసుకునేది ఒకటైనప్పుడు ఎవరైతే ఏముంది ఇంకా అన్నాడు. అదేమిటి, వాళ్ళ ఇష్టదేవత నా ఇష్టదేవత ఒకటెట్టయితుంది, ఒకటే దేవతారాధన ఎందుకు అవుతుంది అన్నాడు. నువ్వు గాయత్రిని పూజ చేస్తావు కదా, గాయత్రి మా దేవతే కదా. సవితురు వరేణ్యం భర్గః, సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు, సూర్యమండలంలో ఉండే దేవత కదా ఆవిడ. సూర్యుడు మా దేవతా వర్గానికి చెందినవాడే కదా, ఆ మండలంలోనే కదా దేవత ఉండేది, ఆ దేవతనే కదా నువ్వు ఆరాధించింది, కనుక మా దేవతేగా, దేవతల దేవత అన్నారు. అలానా, నేను ఇంత ఆలోచించలేదు సుమా, మీ దేవతల దేవతే నాకు అక్కర్లేదన్నాడు. మీ దేవతల దేవత నాకు అక్కర్లే, నేను వదిలేస్తున్నాను గాయత్రిని. మంత్రశాస్త్రంలో కొన్ని చోట్ల రాక్షసదేవి మంత్రములున్నాయి. ఆ మంత్రాలలో దేవతలకు ఇష్టమైన దేవతలు ఉండరు. కాళీ, తారా, చిన్నమస్తా లాంటి దేవతలు అందరికీ పనికొస్తారు. వాళ్ళు ఏమిటంటే కేవలం దేవతల యొక్క దేవతలు కాదు, అందరికీ దేవతలు వాళ్ళు. అందుకే కొన్ని చోట్ల రాక్షస విద్యల్లో ఇట్లా ఉంటాయి. దేవాన్ హనహన, బ్రాహ్మణాన్ దహదహ, యజ్ఞాన్ నాశయ నాశయ, కాళీ, కాన్హేశ్వరి, కాళరాత్రి, ఇలాంటి మంత్రాలు ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది. మంత్రశాస్త్ర పరిశీలన చేస్తూ ఉంటే చాలా వింతలు విశేషాలు గోచరిస్తాయి. వాడు దేవతలు చేసిన మోసానికి పడిపోయినాడు. వాడు మోసానికి పడిపోయి గాయత్రిని వదిలేశాడు, గాయత్రి పూజ మానేశాడు. అయితే ఇచ్చిన వరం ఉన్నది కొంత, దేవతను మాత్రం పూజించటం వదిలేశాడు. నాకు గాయత్రి అక్కర్లేదనుకున్నాడు. వీడు గాయత్రి మంత్రాన్ని వదిలేశాడు. అనేక లక్షల కోట్లు చేసినటువంటి మంత్రాన్ని, దేవతను తిరస్కరించి నువ్వేదో దేవతల దేవత ఉంటా, ఇంకా నాకు అక్కర్లేదన్నాడు. దేవతలకు సంతృప్తి కలిగింది. గాయత్రిని వదిలేశాడు వీడు, ఇంకా ఏం చెయ్యాలా? అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీరిప్పుడు గాయత్రిని ఉపాసించండి, మీరు జపం చేయండి, మీరు ధ్యానం చేయండి. దేవతలు కూర్చొని చేశారు. గాయత్రీదేవి వచ్చింది. ముక్తాం విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. వివిధ వర్ణోద్భాసితమైనటువంటి 5 ముఖములతో వెలసిల్లే దేవత, చంద్రుణ్ణి తన కిరీటమునందు ధరించిన దేవత, వరద, అభయ, అంకుశ, దశ, కపాలము, గద ధరించిన దేవత. ఆ దేవత వారి ముందు సాక్షాత్కరించింది. గాయత్రిని మామూలుగా శాంత దేవత, గాయత్రి చాలా శాంత విద్య, సాత్విక విద్య అని చెప్పుకుంటాం. నిజమే, సాత్విక విద్యకు సాత్విక విద్యే. కానీ ఆ దేవత చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. శంఖం ఉన్నది, చక్రం ఉన్నది, గద ఉన్నది, కపాలం ఉన్నది, పాశం ఉన్నది, అంకుశం ఉన్నది. ఇన్ని ఉన్న దేవత అంటే అవసరమైతే ఆయుధాలు ఉపయోగించడానికే, కాకపోతే ఉరికి తీసి బీరువాలో పెట్టుకోవడానికి కాదుగా. ఒక వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ధరిస్తుంది అని అంటే ఆయుధాలను ఉపయోగించడానికే గాని ఉరికి అలంకారంగా కాదుగా. కనుక ఆ దేవత అవసరమైతే యుద్ధం చేస్తుంది,
అవసరమైతే శత్రువులను చంపుతుంది గాయత్రి. గాయత్రి మంత్రం ఎట్లాంటిదంటే, మంత్రం మీ అందరికీ తెలుసు. గాయత్రి చేస్తారు, అది తల్లకిందులుగా చేస్తే ఏమైతుంది? అస్త్రం అవుతుంది. అక్షరములు తల్లకిందులుగా చేస్తే బ్రహ్మాస్త్రం, పదములు తల్లకిందులుగా చేస్తే బ్రహ్మదండం, పాదములు తల్లకిందులుగా చేస్తే బ్రహ్మ శిరోనామకాస్త్రం. అంటే ధియో యోన ప్రచోదయాత్ యాత్ దచోప్రా అని మొదలు పెట్టారనుకోండి, అది బ్రహ్మాస్త్రం అవుతుంది. ప్రచోదయాత్ నహ యహ ధియ, అట్నుంచి పదములు తలకిందులుగా చేశారనుకోండి, బ్రహ్మదండం అవుతుంది. ధియో యోన ప్రచోదయాత్ భర్గోదేవస్య ధీమహి, పాదములు లైన్ తలకిందులు చేశారనుకోండి, బ్రహ్మశిరోనామకాస్త్రం అవుతుంది. బ్రహ్మాస్త్రం, బ్రహ్మదండం, బ్రహ్మశిరోనామకాస్త్రం, ఈ మూడు గాయత్రిలో నుండి వచ్చిన అస్త్రములు. దేవతలకు సాక్షాత్కరించింది గాయత్రి. నాయన, ఏం కావాలి మీకు? తల్లి, మాకేం కావాలో నీకు తెలియదా? అన్నీ తెలిసిన దానివి. అరుణాసురుడి వల్ల బాధలు పడుతున్నామమ్మా, దాని నుండి మమ్మల్ని రక్షించాలి. మా వల్ల కాదు వాడిని ఏం చేయటం. వాడి నీవిచ్చిన వరం వల్ల మదించి ఉన్నాడు, ఇప్పుడు వదిలేశాడు నిన్ను కనుక ఇప్పుడు వధ్యుడైనాడు అన్నదావిడ. నన్ను వదిలేశాడు, నా రక్షణ ఇప్పుడు వాడికి అవసరం లేదు కనుక వాడిని చంపటం ఇప్పుడు సులభం. నేనే వస్తున్నాను పదండి అన్నది. దేవతలంతా బయలుదేరారు. అమ్మవారు ముందు నడుస్తున్నది. వాడికి తెలిసింది దేవతలంతా మన మీదికి యుద్ధానికి వస్తున్నారు అని చెప్పి గాయత్రిని చూశాడు. ఏమమ్మా, నువ్వు దేవతల తరఫున వచ్చావు, ఆ బృహస్పతి చెప్పింది నిజమే, నువ్వు దేవతల దేవతవు, రాక్షసుల దేవతవు కాదు నువ్వు, అందుకే నిన్ను వదిలేశా. దేవ సామ్రాజ్యాన్ని కూడా వదిలి బతకాలని అనుకుంటే ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి అప్పగించు, నీ రాజ్యం నువ్వు పరిపాలించుకో. లేదు, నేను వదలకపోతే యుద్ధానికి నేను సిద్ధమే అన్నాడు. వాడు సర్వాయుధములతో సైన్యములతో సిద్ధమైనాడు. ఆమె గుప్పిడ పట్టిన చేతిని ఇలా ఒక్కసారి కొంచెం నెమ్మదిగా తెరిచింది. దాంట్లో నుంచి తుమ్మెదలు రావటం మొదలుపెట్టినాయి. 1, 2, 3, 4, 1000, 1,00,000, కోటి తుమ్మెదలు వచ్చేస్తున్నాయి. రాక్షస సైన్యం మొత్తాన్ని కుట్టినాయి. యుద్ధం లేదు, ఆయుధాలు లేదు, అస్త్రాలు లేదు, ప్రయోగించటం లేదు. ప్రతివాడి మీదికి ఒక 200 తుమ్మెదలు 400 తుమ్మెదలు వెళ్ళటం, ఒళ్ళంతా కుట్టటం. అరుణాసురుణ్ణి కూడా అలా కుట్టినాయి, పీకినాయి. నెత్తురు గారుతున్నది. ఆయుధాలు తీయబోతే ఆ చేతిని కుడుతున్నది, కాలు కదిలించకపోతే కాళ్ళను కొడుతున్నది. ఆ తుమ్మెదల చేత కరవబడి నెత్తురు కారి గాయములై మరణించాడు అరుణాసురుడు. దేవి యొక్క ఈ భ్రమర విజృంభణ గాథను చెప్పి దేవి భాగవతం అంటుంది, ఈ దేవతే భ్రామరి అయి శ్రీశైలంలో ఉన్నది. శ్రీశైల భ్రమరాంబిక అక్షయంబుగా కాశీలోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి, మోక్షముసగెడు కనక దుర్గవు, మూల కారణ శక్తివి, శిక్ష చేయుదు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక. అంగవంగ కళింగ కర్ణాటాంధ్రదేశములందును, పొంగుచును కరహాట కొంకణ పుణ్య భూములయందును, రంగుగా కరహాటలాట మరాఠ భూములయందును, శృంగిణీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబిక యొక్క చరిత్ర